హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ కథ ఏమిటో చూద్దామా. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు త్వరలో ఒక చిలక నివసిస్తూ ఉంది. ఒకరోజు ఉదయమే చిలక మేత తెచ్చుకోవడానికి బయటికి వెళ్తుంది. తిరిగి వచ్చేసరికి ఒక కుందేలు చిలక నివాసస్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఇద్దరూ చాలాసేపు వాదులాడుకుంటారు. కుందేలు ఇలా అంటుంది: చెట్లు త్వరలో నీటి చెరువులు ఎవరు స్వాధీనం చేసుకుంటే వారివే అవుతాయి. వీటిపై ఎవరికీ శాశ్వతాధికారం లేదు అంటుంది. కుందేలు మాటలకి చిలక చాలా బాధపడుతుంది. నేను చాలా కాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నాను అని చాలా రుజువులు సాక్ష్యాలు చూపిస్తుంది. ఎన్ని చూపించినా కుందేలు కూడా వాదిస్తుంది. చివరికి ఇలా అంటుంది: ఇక్కడికి దగ్గరలో దధీకర్ణుడనే పిల్లి ఉంది. అతను చాలా పెద్ద మనిషి. అతని దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అంటుంది. చిలక ఇలా అంటుంది: అర్హత లేని వారిని పెద్ద మనిషి చేయడం నాకు ఇష్టం లేదు అని చాలాసేపు ఇద్దరూ వాదులాడుకుంటారు. చివరికి పిల్లి దగ్గరికి వెళ్ళటం తప్పలేదు. పిల్లి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా చెప్తారు. పిల్లి అతి వినయం నటిస్తూ పెద్ద మనిషిలాగా చాలా నీతులు చెప్తుంది. చెప్పి ఇద్దరిని మాటల మైకంలో పడవేస్తుంది. ఇద్దరూ మాటల్లో పడి మైమర్చిపోతారు. అదను చూసి ఇద్దరిని గట్టిగా పట్టుకొని చివరిగా ఈ మాటలు వినండి. ఈ శరీరం శాశ్వతం కాదు, ఎప్పటికైనా నశించిపోయి బూడిద అయిపోతుంది. చివరిగా మనతో వచ్చేది మంచి మాత్రమే. బ్రతికి ఉన్నప్పుడే అందరికీ ఉపయోగపడాలి అని చెప్తూ ఉంటుంది. ఇంతలో చిలక తప్పించుకుని ఎగిరిపోతుంది. ఆలస్యం చేస్తే ఈ కుందేలు కూడా చేజారిపోతుందని చంపి తినేస్తుంది. మంచి మనసున్న చిలక మాత్రం తన నివాస స్థానంలో సంతోషంగా ఉంటుంది. ఈ కథలో నీతి ఏమిటో చూద్దామా. మంచివాళ్ళకి ఆలస్యమైనా ఎప్పటికైనా మంచి జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.